ఓకే, వెల్కమ్ టు నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ వీడియో క్లాసెస్. అక్కడ వరకు డెఫినేషన్ చెప్పిన అండి. కంటిన్యూషన్ బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్సెస్. ఏ సీక్వెన్స్ ఎస్ అని సెట్ టు బి బౌండెడ్నెస్ అయితే, ఆ సీక్వెన్స్ అనేది బౌండెడ్నెస్ అయితే ఇఫ్ ఇట్స్ రేంజ్ ఎలా ఉండాలి, బోత్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్ ఉండాలంటండి. ఏ సీక్వెన్స్ ఎస్ అని సెట్ టు బి బౌండెడ్నెస్ కావాలి అంటే ఇఫ్ ఇట్స్ రేంజ్ ఎలా ఉండాలి, బోత్ బౌండెడ్ బిలో ఉండాలి, బౌండెడ్ అబోవ్ ఉండాలి. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉండాలి, రైట్ హ్యాండ్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చూడండి ఒకసారి, దిస్ ఈజ్ ద సీక్వెన్స్ ఎస్ఎన్బిఏ సీక్వెన్స్. ఈ సీక్వెన్స్కి బోత్ సైడ్స్ బోత్ అంటే టూ సైడ్స్ అన్నట్టు అండి. బోత్ సైడ్స్ బౌండెడ్ బిలో ఉండాలి, బౌండెడ్ అబౌవ్ ఉండాలి. బౌండెడ్ బిలో అంటే కే అనుకోండి, దిస్ ఇస్ ద K2 అనుకోండి, దిస్ ఇస్ ద K1 అనుకోండి. అంటే ఏంటి, ఏ సీక్వెన్స్ అనేది ఎస్ అనేది మన సీక్వెన్స్ అయితే ఈ సీక్వెన్స్కి లెఫ్ట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది, రైట్ సైడ్ సమ్ ఎలిమెంట్ ఉంది. అంటే బౌండెడ్ బిలో ఉంది, బౌండెడ్ అబౌవ్ ఉంది. సో దీన్ని ఏమంటున్నామంటే బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఏ సీక్వెన్స్ ఎఫ్ ఆఫ్ ఎన్ హ్యాస్ ఏ సీక్వెన్స్, ఇక్కడ ఎస్ఎన్ కాబట్టి ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఇస్ సెట్ టు బి బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్ కావాలి అని అంటే ఇఫ్ ఇట్స్ రేంజ్, దీని యొక్క రేంజ్ ఎలా ఉండాలి, బోత్ బౌండెడ్ బిలో అండ్ బౌండెడ్ అబోవ్, దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ బౌండెడ్నెస్ ఆఫ్ ఏ సీక్వెన్స్. ఎగ్జాంపుల్ కూడా చూసుకోండి ఒకసారి. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు మనకి ఎస్ఎన్ ఈక్వల్స్ టు -1/n అని మెన్షన్ చేసిండండి. అంటే నేను చేసిన అంటే 1 సబ్స్టిట్యూట్ చేసిన ఫస్ట్. అంటే S1 -1/1 ఏమైంది, -1. 2 సబ్స్టిట్యూట్ చేసిన, -1² ఏమవుతుంది, n+లా అండి. n=1 చేసినాం, n=2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, n=3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇలా సబ్స్టిట్యూట్ చేయగానే S2 వాల్యూ, S3 వాల్యూ, S4 వాల్యూ వచ్చింది. అంటే ఒకసారి చేయండి, ఒకసారి -1 వస్తుంది, +1 వస్తుంది, -1 వస్తుంది, +1. అంటే ఇట్స్ రేంజ్ ఎంత మనకి, -1 +1. అంటే ఇప్పుడు ఐడెంటిఫై ఈజీగా చేయొచ్చు కానీ ఒక రేంజ్ అనేది ఇప్పుడు బౌండెడ్నెస్ కావాలి అంటే ఏం కావాలి, బౌండెడ్ బిలో ఉండాలి, బౌండెడ్ అబౌవ్ ఉండాలి. అంటే స్మాల్ వాల్యూ ఉండాలి, లోయర్ వాల్యూ ఉండాలి. ఇక్కడ స్మాల్ వాల్యూ -1 ఉంది, హైయెస్ట్ వాల్యూ +1 ఉంది. అంటే బౌండెడ్ బిలో ఉంది, బౌండెడ్ అబౌవ్ ఉంది. సో విచ్ ఈజ్ నోన్ యాజ్ అ బౌండెడ్. అంటే ఆ ఫంక్షన్ ఏమనొచ్చు, అప్పుడు మనం బౌండెడ్ అవుతుంది అని చెప్పగలుగుతాం. బౌండెడ్ ఎప్పుడు చెప్తామను అంటే బౌండెడ్ బిలో ఉంటే, బౌండెడ్ అబౌవ్ ఉంటే అప్పుడు బౌండెడ్ అవుతుంది అని చెప్తాం మనం. Okay, this is the boundedness of a sequence. Okay, that is the bounded sequence. Next definition కూడా ఉంది చూడండి ఇక్కడ. సీక్వెన్స్ అంటే ఏంటి, ఏబిఏ నాన్ ఎంటీ సెట్ అయి ఉండాలి. నాన్ ఎంటీ అంటే ఏంటండి, ఎంటీ కాదు, సమ్ ఎలిమెంట్స్ ఆర్ దేర్. లెట్ ఏబిఏ, ఏ అనేది నాన్ ఎంటీ సెట్ అయితే దెన్ ఎనీ ఫంక్షన్ ఎఫ్ మ్యాప్ ఎన్ టు ఏ ఈజ్ నోన్ యాజ్ అన్ సీక్వెన్స్ అండి. దీన్ని ఎలా డిఫైన్ చేసిండు, సీక్వెన్స్ని ఎస్ఎన్తో డిఫైన్ చేస్తుండండి. సీక్వెన్స్ అనేది అంటే ఎస్ అనే సీక్వెన్స్ కాబట్టి ఎస్ అని ఉండు, టీ అనే సీక్వెన్స్ అయితే టీ అని, ఎన్ అనేది సీక్వెన్స్ అయితే టీ ఎస్ఎన్, అట్లా అంటే దేది సీక్వెన్స్ అయితే ఆ సీక్వెన్స్ని మెన్షన్ చేస్తుండే. నెక్స్ట్ డెఫినేషన్ వచ్చేసి మనకి రియల్ సీక్వెన్స్ అంటే రియల్ సీక్వెన్స్ మీన్స్ నథింగ్ బట్ రియల్ నెంబర్ ఆఫ్ సెట్స్. అంటే రియల్ నెంబర్ ఆఫ్ సెట్ ఈ సీక్వెన్స్ కాబట్టి N/A, ఎఫ్ మ్యాప్ N/A ఆర్ ఈస్ కాల్డ్ ఏ రియల్ సీక్వెన్స్. అంటే అసోసియేటివ్ రియల్ నెంబర్ సెట్ ఉంటుంది. సో S1 S2 S3 సింబాలిక్ రిలేషన్స్ ఇక్కడ చేసి చూడండి. దే 5 అనేవి మనకి సీక్వెన్స్ని ఎలా డిఫైన్ చేస్తున్నామో చెప్తున్నాం. అంటే ఒకటి ఎస్ఎన్ లాగా అండ్ సీక్వెన్స్ ఎస్ఎన్ లాగా ఇస్ ద సింబల్స్ అండి, సీక్వెన్సెస్ అండ్ సింబల్స్ ఇవన్నీ ఉంటున్నాయి మనకి. అండ్ ద నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి అండ్ ద రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్, కాన్స్టెంట్ సీక్వెన్స్ ఫస్ట్ నేర్చుకున్నాం. ఏంటిది, సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ కాల్డ్ కాన్స్టెంట్ ఈజ్ నోన్ యాజ్ ద కాన్స్టెంట్. అక్కడ ఫంక్షన్ అంటుంది కాబట్టి f(x)తో రాసినాం. ఇక్కడ సీక్వెన్స్ అంటుంది కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్స్ టు కే ఈజ్ అన్ కాన్స్టెంట్. అక్కడ f(x) అనే ఫంక్షన్ కాబట్టి f(x) ఈక్వల్స్ టు కే అని రాసినాం. ఓకే, కాన్స్టెంట్ సీక్వెన్స్ ఈజ్ నోన్ యాజ్ కాన్స్టెంట్ సీక్వెన్స్. రేంజ్ ఆఫ్ ఏ సీక్వెన్స్, ఒకసారి రేంజ్ డెఫినేషన్ చూడండి క్లారిటీగా. ది సెట్ ఆఫ్ all distinct terms of a sequence. The set of all distinct terms of a sequence అంటే టోటల్ సెట్లో డిఫరెంట్ టర్మ్స్ యొక్క సీక్వెన్సెస్. Set of all distinct means different terms of a sequence is called a range. అంటే ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్గా ఉండాలి ఆ టర్మ్స్ అనేది, సేమ్ ఉండదు. 1 1 2 2 అలా ఉండకుండా డిస్టింక్ట్ టర్మ్స్ అంటే న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకోండి, 1 2 3 సో ఆన్ అప్ టు ఇన్ఫినైట్ నెంబర్ ఆఫ్ సెట్స్ కానీ. సో అలా డిస్టింక్ట్ టర్మ్స్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఇస్ నోన్ యాజ్ అ రేంజ్ ఆఫ్ సీక్వెన్స్. ఫర్ ఎగ్జాంపుల్
ఒక సెట్ ఉందండి, -1 ఉంది, 2 ఉంది, విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎ సీక్వెన్సే కానీ ఇది సీక్వెన్సే. దీన్ని ఏమనొచ్చు, రేంజ్ ఆఫ్ సీక్వెన్స్ అనొచ్చు. కానీ ఇందులో రేంజ్ ఎన్ని ఉన్నాయండి, 2 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి రేంజ్ 2 అని మెన్షన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ అనదర్ డెఫినేషన్. మనకి ఏం డెఫినేషన్స్ అవుతున్నాయండి, కాన్స్టెంట్ సీక్వెన్స్, మోనోటోన్ సీక్వెన్స్, రేంజ్ కాన్స్టెంట్ సీక్వెన్స్, రియల్ సీక్వెన్స్, సీక్వెన్స్ని మెన్షన్ చేసినాం. అండ్ రేంజ్ ఆఫ్ ఎ సీక్వెన్స్, బౌండెడ్నెస్ ఆఫ్ ఎ సీక్వెన్స్, అప్పర్ బౌండ్, లోయర్ బౌండ్, స్టార్టింగ్లో చెప్పినవి ఆ డెఫినేషన్స్ అన్నీ. ఒక డెఫినేషన్స్ ఆల్రెడీ ఫస్ట్ ఆ 10 వీడియోస్లోనే మీకు రివిజన్ చేసినామండి. ఒక్కసారి రిపీట్ చేసి మన క్లాసెస్కి వెళ్దాం అనేసి రిపీట్ చేస్తున్నా. అండ్ దెన్ అనదర్ డెఫినేషన్ చూద్దాం. డెఫినేషన్ వచ్చేసి మనకి కన్వర్జెంట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అండి. మోస్ట్ డెఫినేషన్ అండి, చాలాసార్లు అడిగిండు కన్వర్జెంట్ డెఫినేషన్ అడుగుతాడు మనకి. దీన్నే లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ అని కూడా అంటాం. ఇంపార్టెంట్ డెఫినేషన్. ఒక్కసారి డెఫినేషన్ చూడండి ఒకసారి. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ రియల్ నెంబర్స్. ఎప్పుడైనా మనకి సీక్వెన్స్ మొత్తం రియల్ నెంబర్స్లోనే ఉంటుంది, ఎందుకంటే రియల్ నెంబర్స్ పాజిటివ్ ఇన్ఫినిటీ నుంచి నెగిటివ్ ఇన్ఫినిటీ ఉంటున్నాయి కాబట్టి. ఏ సీక్వెన్స్ Sn ఈజ్ సెట్ టు బి రియల్ నెంబర్స్ సెట్ అయితే దాన్ని ఏమంటున్నామండి, కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటున్నాం. ఇది ఎప్పుడు అంటున్నామో ఒక్కసారి డెఫినేషన్ చూడండి. ద డెఫినేషన్ అది మీకు చెప్పిన ఉన్నా నేను. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఉండాలి. గ్రేటర్ దెన్ 0 అంటే 0 కంటే ఎక్కువ ఉండాలి ఎప్సిలాన్ వాల్యూ అని. దేర్ ఎగ్జిస్ట్, దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ దేర్ ఎగ్జిస్ట్ అండ్ దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N. ఎప్పుడైనా న్యాచురల్ నెంబర్ సెట్ అయి ఉండాలి. అంటే ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అంటున్నాము అని అంటే ఖచ్చితంగా, ఇక్కడ గ్రేటర్ దెన్ 0 అంటున్నాము అంటే ఖచ్చితంగా అది న్యాచురల్ నెంబర్సే కాండి, న్యాచురల్ నెంబర్సే కదా. 0 కంటే ఎక్కువ ఉండేవి అంటే 1 నుంచి, కాబట్టి న్యాచురల్ నెంబర్ సెట్ ఒకటే ఉంటుంది. దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N సచ్ దట్, అయితే స్మాల్ n అనేది గ్రేటర్ దెన్ క్యాపిటల్ N. ఇది ఒక్కటి క్లారిటీ నేర్చుకోండి. థీరంలో ఇది మనకి వితౌట్ ప్రూఫ్, విత్ ప్రూఫ్స్ ఉంటాయండి. ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటాడు క్వశ్చన్లో. సో నో ప్రూఫ్స్ అన్నప్పుడు మాత్రం డైరెక్ట్ అప్లై చేయాలి. ప్రూఫ్స్ అన్నప్పుడు మాత్రం ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలండి. ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి. కండిషన్ ఎలా ప్రూవ్ చేస్తామో మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు వస్తుంది మనకు అది. ఓకే, స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అయితే mod Sn మైనస్ S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్. దిస్ ఈజ్ ద మెయిన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ యొక్క స్టేట్మెంట్ అండి. ఏంటి, mod Sn మైనస్ S అనేది లెస్ దెన్ ఎప్సిలాన్ ఈజ్ నోన్ యాజ్ ఎ ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్. మెయిన్ ఫర్ each epsilon greater than 0 there exists a number capital N such that అయితే small n greater than capital N then implies mod Sn minus S less than epsilon is known as a convergent sequence and also known as, it can be written as, and there is a more conditions ఎలా దీన్ని లిమిట్ Sn equals to S అయినా రాయొచ్చు, లిమిట్ n tends to infinity Sn equals to S అయినా రాయొచ్చు, ఇక్కడ Sn tends to S అయినా రాయొచ్చండి. this is the 3 ways to write that convergent sequences. కన్వర్జెంట్ సీక్వెన్స్ రాయడానికి 3 వేస్ ఉన్నాయండి. లిమిట్ Sn ఈక్వల్స్ టు S అయినా రాయొచ్చు, లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్స్ టు S అయినా రాయొచ్చు, Sn టెన్స్ టు S అయినా రాయొచ్చు, ఇంకేం రాయొచ్చు, మోడ్ Sn మైనస్ S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్ అయినా రాయొచ్చండి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థీరమ్స్ అండి, ఇంపార్టెంట్ డెఫినేషన్స్. దీంట్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ డెఫినేషన్ వచ్చేసి కన్వర్జెంట్ సీక్వెన్స్ and boundedness of a sequence and range of a sequence. The 3 definitions are the most important. ఒకసారి convergent sequence అంటే డెఫినేషన్ ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద కండిషన్ అండి, కన్వర్జెంట్ డెఫినేషన్ కండిషన్, ఇది ఇంపార్టెంట్. ఓకే, కింద ఒక ప్రాబ్లం ఉంది, అది చూద్దాం మనం. చూడండి అది ఒక్కసారి. ఏముంది మనకి, డిటర్మైన్ ద లిమిట్ Sn ఈక్వల్స్ టు 3n ప్లస్ 1/7n మైనస్ 4 అంటండి. ఆ కండిషన్ని ఏమంటుంది మనకి, డిటర్మైన్ లిమిట్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఇక్కడ క్వశ్చన్లో నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్, ప్రూఫ్ అవసరం లేదు. ప్రూఫ్ అవసరం ఉంటే ఏమని ప్రూవ్ చేయాలి, స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అని ప్రూవ్ చేయాలండి. ప్రూఫ్ అయితేనేమో ఇది ప్రూవ్ చేయాలి. ప్రూఫ్ లేదనుకోండి, జస్ట్ వీ హ్యావ్ టు అప్లై లిమిట్, జస్ట్ ఓన్లీ అప్లై లిమిట్ ఒకటి అప్లై చేస్తే సరిపోతుంది. ఎప్పుడు ప్రూఫ్స్ అడిగితే క్వశ్చన్, ప్రూఫ్స్ అడగకుంటే మాత్రం ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటే ప్రూఫ్స్ అవసరం నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ అంటుండండి. ఇక్కడ ప్రూఫ్స్ అవసరం లేనప్పుడు ఏంది, డైరెక్ట్ లిమిట్ అప్లై చేయాలి. ప్రూఫ్స్ అడిగిండి అనుకోండి, ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలండి. ఈ కండిషన్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అనే కండిషన్ని ప్రూవ్ చేస్తేనే మనకు అది ప్రాబ్లం. నో ప్రూఫ్ అడిగితే ప్రూవ్ దట్ అంటే అది చేయాలండి. జస్ట్ డైరెక్ట్ డిటర్మైన్ లిమిట్ అంటే ఇది చేస్తే సరిపోతుంది. ఓకే, గివెన్ దట్
ఏమి ఇచ్చింది మనకి ఎస్ఎన్ ఈక్వల్స్ టు 3n + 1/7n - 4 అంట. ఓకే, లిమిట్ అప్లై చేస్తున్నాం చూడండి. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్స్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 3n + 1/7n - 4 అంట. ఓకే, n టెన్స్ టు ఇన్ఫినిటీ. నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ n కామన్ తీసిన, కింద n డైరెక్ట్ ఒక్కసారి అప్లై చేసుకోండి. ఒక్కసారి ఇన్ఫినిటీ n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేయండి. పైన ఇన్ఫినిటీ అవుతుంది, కింద ఇన్ఫినిటీ అవుతుంది. ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ పాసిబుల్ అండి? పాసిబుల్ కాదు. కాబట్టి ఏం చేస్తున్నా అంటే చేంజ్ చేస్తున్నా. అంటే చేంజ్ అంటే ఎలా చేస్తున్నా అంటే దీంట్లో n కామన్ బయట రాసేసిన, కింద దాంట్లో n బయట రాసేసిన. ఇక్కడ 3n ఉంది కాబట్టి ఏమైంది, 3n ఉంది కాబట్టి ఇక్కడ ఓన్లీ 3 అవుతుంది. n బయటికి వెళ్ళింది. ఇక్కడ n లేదు కాబట్టి డివైడెడ్ బై అయిపోయింది. n లేదు కాబట్టి డివైడెడ్ బై అయిపోయింది. ఇక్కడ ఇక్కడ 7n ఉంది కాబట్టి n బయట రాసేసిన మైనస్, ఇక్కడ n లేదు కాబట్టి డివైడెడ్ బై n అయిపోయింది. ఇక్కడ n క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు n టెన్స్ టు ఇన్ఫినిటీ. n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తే 1/n ఏమవుతుంది అంటే 1/∞ ఏమవుతుందండి? 1/∞ ఏమవుతుంది? 0నే కదా. 1/n టెన్స్ టు 0 అంటే 1/n ప్లేస్లో 0. 3 + 0 7 - 4/n ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ. ఇట్స్ 1 అని ఏం లేదు, 4n ఎనీథింగ్ అయినా కానీ ఇట్స్ వాల్యూ 0నే. అంటే 7 - 0 ఇట్స్ వాల్యూ ఏమొచ్చింది మనకి 3/7. అంటే ఇది ఎప్పుడు ఓన్లీ డిటర్మైన్ లిమిట్ అన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అవుతుంది మనకి. నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నప్పుడు. ఇక్కడేమో నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ దిస్ మెన్షనింగ్, బట్ ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నప్పుడు కంపల్సరీ వి ప్రూవ్ దట్ స్మాల్ n ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అనే కండిషన్ని ప్రూవ్ చేస్తేనే ఆ థీరం ప్రాబ్లం అనేది కంటిన్యూ అవుతుంది మనకి. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. ఓకే, అక్కడ చూసారు కానీ ప్రాబ్లం. దెన్ రైట్ దట్ ఫర్ కంపల్సరీ లాస్ట్లో అయితే మనం మన ప్రూఫ్ ఎలా, మన స్టేట్మెంట్ ఎలా ఉందండి, కన్వర్జెంట్ ఫర్ ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ n గ్రేటర్ దెన్ 0 దెర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ n సచ్ దట్ స్మాల్ n ఈజ్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N. అయితే మనకు వచ్చిన వాల్యూ ఏంటిది? యాక్చువల్గా స్టేట్మెంట్ ఏంటండి, మోడ్ Sn - S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్ అన్నట్టే కదా మనకి. సో దాంట్లో Sn అంటే క్వశ్చన్, S అనేది ఏంటి మనకు వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది మనకి 3/7 వచ్చింది కాబట్టి సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకే, 3/7 సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి కింద రాసేసినాం. అంటే లిమిట్ లాస్ట్లో ఏమైనా రాసుకోవచ్చు మనం. లిమిట్ Sn ఈక్వల్స్ టు Sn రాసుకోవచ్చు. ఇక్కడ Sn ఏముందో S ఏముందో ఐడెంటిఫై చేసి జస్ట్ రాయడమే. ఇది ఓన్లీ డైరెక్ట్ లిమిట్ అడిగినప్పుడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుంది మనకి ఇక్కడ, ప్రూవ్ దట్ లిమిట్ 1/n² ఈక్వల్స్ టు 0. వీ హ్యావ్ టు మెన్షన్ దట్ ప్రూవ్ దట్ అని మెన్షన్ చేస్తున్నాడు కాబట్టి నౌ వీ హ్యావ్ టు కన్సిడర్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ స్మాల్ n ఈజ్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఓకే, స్మాల్ n ఈజ్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అనే కండిషన్ కోసం చెక్ చేసుకోండి ఒకసారి. ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0. నో ప్రూవ్ దట్ లిమిట్ 1/n² ఈక్వల్స్ టు 0. అంటే ఇదేమవుతుందండి Sn అవుతుంది. 0 అనేది ఏమవుతుందండి S అవుతుంది. ఓకే, మోడ్ Sn మన కండిషన్ ఏంటిది, కన్వర్జెంట్ కండిషన్ ఏంటిది, మోడ్ Sn - S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్. హియర్ Sn వాల్యూ 1/n², S వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసినాం. 1/n² - 0 1/n² లెస్ దెన్ ఎప్సిలాన్. ఎప్పుడైనా మోడ్ Sn - S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్ అనే కదా మనకి. సో మోడ్ Sn - S ఈజ్ n లెస్ దెన్ ఎప్సిలాన్ కాబట్టి 1/n² లెస్ దెన్ ఎప్సిలాన్. 1/n² లెస్ దెన్ ఎప్సిలాన్. మనకేం కావాలి, ఇక్కడ మిస్టేక్ వచ్చిందండి. ఇది లెస్ దెన్ కాదు, గ్రేటర్ దెన్. ఎందుకంటే 1/n² ఎప్పుడైనా డివైడెడ్ బైలో ఉన్నది సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెనే కాండి. ఇక్కడ లెస్ దెన్ ఉంది, లెస్ దెన్ ఎప్సిలాన్ అని ఉంది, కానీ మనం 1/n² n² లాగా చేంజ్ చేస్తున్నాం. అంటే n² ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ 1/ఎప్సిలాన్ అవుతుంది. అక్కడ మిస్టేక్ లెస్ దెన్ అని రాసిరు, ఇక్కడ కూడా లెస్ దెన్ అని రాసిరు. సో n ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ n² నట్ సైడ్ పంపించేస్తే రూట్ ఎప్సిలాన్. ఓకే, ఇప్పుడు ఏమొచ్చింది మనకి, స్మాల్ n ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్, ఇక్కడ గ్రేటర్ దెన్ మనకి ఇది ఈ వాల్యూ గ్రేటర్ దెన్ అండి. స్మాల్ n ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ 1/ఎప్సిలాన్ రూట్ ఎప్సిలాన్. ఓకే, మనకి ఇప్పుడు ఏం కండిషన్ వచ్చింది, స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N వచ్చింది కాబట్టి మన కండిషన్ అనేది ప్రూవ్. అంటే మనకి ఈ వాల్యూ వచ్చేటట్టు చేసుకోవాలి. ఏ వాల్యూ, స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అనే వాల్యూ వచ్చేటట్టు ప్రూవ్ చేసినామంటే సరిపోతుంది. ఇది ప్రూఫ్. ఎనదర్ ప్రూఫ్ ప్రాబ్లం కూడా ఉంది, అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే, ఎనదర్ ప్రాబ్లం వచ్చేసి ప్రూవ్ దట్ లిమిట్ 3n + 1/7n - 4 ఈక్వల్స్ టు 3/7 అండి. ఈ ప్రాబ్లం మీరు ఫైండ్ అవుట్ లిమిట్లో ఫైండ్ అవుట్ చేసారు కదా.
డిటర్మైన్ లిమిట్లో సేమ్ ప్రాబ్లం. ఇప్పుడు ప్రూఫ్ కూడా చేయమంటుంది మనకి. సో ప్రూఫ్ కూడా చేయమంటుంది కాబట్టి ప్రూఫ్ ఎలా వస్తుందో చూసుకుందాం ఒకసారి. ప్రూఫ్ అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రూవ్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N కండిషన్ ప్రూవ్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ప్రూఫ్ అయితేనేమో స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N, ప్రూఫ్ కాకుంటేనేమో డైరెక్ట్ లిమిట్ ఫైండ్ అవుట్ చేయడమే. మీకు ఇప్పుడు ఇది ఒకవేళ ప్రూవ్ అని ఇవ్వకుంటే ఎలా అని అంటుండొచ్చు. మీరు ప్రూవ్ అని మెన్షన్ చేయనప్పుడు మీకు ఇలా 2 సైడ్స్ ఇస్తాడండి వాల్యూ. అంటే ఎస్ఎన్ వాల్యూ ఇస్తాడు, ఎస్ వాల్యూ ఇస్తుండు. ఎస్ఎన్ వాల్యూ, ఎస్ వాల్యూ ఇచ్చినప్పుడు కంపల్సరీ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N ప్రూవ్ చేయాలి. ప్రూవ్ మామూలుగా డిటర్మైన్ అయినప్పుడు ఎస్ వాల్యూ ఇవ్వడు. ఎందుకు అని అంటే మనం ఇదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. ఓకే, సో అలా ఐడెంటిఫై కూడా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లిమిట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ప్రూవ్ చేద్దాం స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అని. ఓకే, నౌ టు ప్రూవ్ దట్ లిమిట్ ఆఫ్ అప్లై చేసుకుంటున్నాం. ఫర్ దిస్ వీ మస్ట్ టు ఫైండ్. కానీ ఇక్కడ మీరు మాక్సిమం ఎలా రాయండి అంటే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N సచ్ దట్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N దెన్ ఇంప్లాయిస్ మోడ్ Sn మైనస్ S. అంటే Sn అంటే 3n + 1/7n - 4. S అంటే ఏముంది మనకి ఇక్కడ 3/7 లెస్ దెన్ ఎప్సిలాన్. సో చూజ్ చేసుకున్నాం, అది సింప్లిఫై చేస్తున్నాం. సో వాల్యూ రాసినామండి. ఎల్సిఎం చేస్తున్నాం. ఎల్సిఎం చూసుకోండి ఒక్కసారి. కింద ఏముంది 7n - 4 ఉంది. సో ఈక్వల్ ఉంటే మనం డైరెక్ట్ ఏం చేయలేదు కాబట్టి క్రాస్ మల్టిప్లై చేసినాం. ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసిన 7 × 3n + 4, 7 - 4 × 3. ఓకే, లోపల మల్టిప్లై చేసుకొని సింప్లిఫై చేస్తే పైన 19 వచ్చిందండి, కింద 7n - 4 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చింది. కానీ మనకేం కావాలి, ఏం కావాలండి అసలు ఏం ప్రూవ్ చేయాలి? స్మాల్ n ఈజ్ గ్రేటర్ దెన్ క్యాపిటల్ N. ఇక్కడ n ఎక్కడ ఉందండి? కింద ఉంది. సో దాన్ని ఏం చేద్దాం, మనకి పైకి కావాలి మనకి. సో ఓన్లీ స్మాల్ n ఒక్కటే ఉండాలి, మిగతా టర్మ్స్ అన్నీ అటు సైడ్ పంపించేద్దాం. సో అటు సైడ్ పంపించడం కోసం నేను ఏం చేసిన అంటే ఈ 19 7 అటు సైడ్ పంపించేసిన. 7 పైకి వెళ్తుంది, 19 కిందికి వచ్చేసింది. ఓకే, ఇక్కడ ఏం మిగిలింది 1/7n - 4 ఉంది. మనకు కావాల్సింది ఏంది? ఓన్లీ ఎన్ఏ. సో దాన్ని రివర్స్ చేస్తున్నా. రివర్స్ అంటే డివైడెడ్ బైలో ఉన్నది లెస్ దెన్ చేస్తే ఏమవుతుంది మనకి? గ్రేటర్ దెన్ వస్తుంది. అంటే ఇక్కడ ఏమైంది 7n - 4 గ్రేటర్ దెన్ ఏమవుతుందండి? ఈ 1 ఏముంది 19/7. ఇక్కడ +4 ఉండదు, ఇప్పుడే నెక్స్ట్ స్టెప్లో వస్తుంది +4 అనేది, తీసేయండి ఇది. ఓకే, 19/7 ఎప్సిలాన్. ఇప్పుడు -4 అటు సైడ్ పంపించేస్తే ఇక్కడ ఉండొద్దు, లేకుంటే ఇక్కడ రాసుకోండి, లేకుంటే ఇప్పుడు +4 అవుతుంది. ఇప్పుడు ఓన్లీ 7ని కూడా అటు సైడ్ పంపించేసేయండి. 7ని కూడా అటు సైడ్ పంపించేస్తే 19/4, 7 4 జా 7 7 జా 49 ఎప్సిలాన్. 49 ఎప్సిలాన్. ఇక్కడ 7 ఇక్కడ పంపించేసినాం కాబట్టి 4/7 అండి. ఇది 9 కాదు, 4/7. ఇప్పుడు ఏమొచ్చింది? స్మాల్ n గ్రేటర్ దెన్ ఈ వాల్యూ మొత్తం. ఇక్కడ ఏ వాల్యూ ఉన్నా మనకు సంబంధం లేదు, కానీ ఫస్ట్ అయితే స్మాల్ n ఉండాలి ఒకటి. రైట్ సైడ్ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఎందుకంటే అది న్యాచురల్ నెంబర్ సెట్ కాబట్టి. ఇందులో క్యాపిటల్ N ఉండొచ్చు, క్యాపిటల్ N నెంబర్స్ ఏవైనా ఉండొచ్చు మనకి, ఎందుకంటే అందులో ఎప్సిలాన్ వస్తుందండి. ఎప్సిలాన్ కాబట్టి గ్రేటర్ దెన్ 0 వస్తుంది, అంటే 0 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూసే ఉంటాయి మనకి, ఎప్సిలాన్ వస్తుంది కాబట్టి. సో అక్కడ ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. బట్ స్టార్టింగ్ మాత్రం ఓన్లీ స్మాల్ n ఒక్కటే ఉండాలి, మిగతా అన్ని టర్మ్స్ని అటు సైడ్ పంపించేసేయాలి. పంపించేసినాం. స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N వచ్చేసింది మనకి. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏం లేదండి, డైరెక్ట్ స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N ఉంది కాబట్టి దేర్ఫోర్ అని ఈ కండిషన్ రాసేస్తే సరిపోతుంది మనకి. దేర్ఫోర్ అని ఈ కండిషన్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇంకొక ప్రూవ్ దట్లోనే ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అనదర్ వన్ మోర్ ప్రాబ్లం, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. చాలాసార్లు అడిగింది ఈ ప్రాబ్లం మనకి, చాలాసార్లు అడిగింది మనకి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం కాబట్టి ఒక్కసారి చూసుకోండి. ప్రూవ్ దట్ లిమిట్ 4n³ + 3n / n³ - 6 = 4 అంట. ఇక్కడ మెన్షన్ చేసింది మనకి. సో ఇలా అడిగిండు అంటే ఈక్వల్స్ టు టర్మ్ ఇచ్చిందంటే ఖచ్చితంగా అది మనకి ప్రూవ్ చేయాలి. ఒకవేళ ప్రూవ్ దట్ అని మెన్షన్ చేయకున్నా కానీ ఎస్ఎన్ టర్మ్, ఎస్ టర్మ్, 2 టర్మ్స్ ఇచ్చిండు అనుకుంటే కంపల్సరీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్. ఓకే, నౌ టు ప్రూవ్ దట్ చేస్తున్నాం. ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దే ఎగ్జిస్ట్ ఏ నెంబర్ క్యాపిటల్ N స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అయితే మోడ్ Sn - S. Sn వాల్యూ రాస్తున్నాం. హియర్ S వాల్యూ 4 అండి. ఇక్కడ రాసేస్తున్నాం S వాల్యూ 4 లెస్ దెన్ ఎప్సిలాన్. S వాల్యూ కూడా మెన్షన్ చేసినాం, -4 లెస్ దెన్ ఎప్సిలాన్. నౌ వీ హ్యావ్ టు సింప్లిఫై. ఇప్పుడు సింప్లిఫై చేస్తున్నాను నేను దీన్ని. సింప్లిఫై చేసిన చూడండి ఒకసారి. ఎల్సిఎం చేసుకోండి.
4n³ ప్లస్ 3n మైనస్ ఓన్లీ 1 ఉంది కాబట్టి అటు క్రాస్ మల్టిప్లై చేస్తున్నా 4 ఇంటూ n³ మైనస్ 6 కింద n³ మైనస్ 6 లెస్ దెన్ ఎప్సిలాన్ వచ్చేసింది. సింప్లిఫై చేసి ఈ వాల్యూ మిగిలిందండి. ఇప్పుడు ఒక్కసారి చూడండి మనకేం కావాలి అసలు టర్ము స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N అని. ఓన్లీ n ఒకటే ఉంటేనే కానీ పాసిబుల్ అయ్యేది, కానీ ఇక్కడ n వాల్యూ అనేది పైన ఉంది కింద ఉంది. n వాల్యూ అనేది ఎక్కడుంది, పైన n ఉంది కింద n³ ఉంది. సో పైన n కింద n³ ఉన్నప్పుడు పాసిబుల్ కావట్లేదు మనకి. సో దానికోసమని కొన్ని కన్సిడరేషన్స్ చేసుకుంటున్నాం. వీ నో దట్ 24 ప్లస్ 3n ఈజ్ n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 27n అంటున్నా. జస్ట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి, వాల్యూ చేయండి. n ఈక్వల్స్ టు 1 అంటే 24 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 24 ప్లస్ 3 ఏమవుతుంది 27. n ఈక్వల్స్ టు 1 అక్కడ n ఈక్వల్స్ టు 1 కాబట్టి 27n ఏమవుతుంది 27 కదా. అంటే మనకు 27 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 27. లెస్ దెన్ అంటుండు ఈక్వల్స్ టు అంటుండు 27 ఈక్వల్స్ టు 27 కానీ ఓకే కండిషన్ సాటిస్ఫై అవుతుంది. n ఈక్వల్స్ టు ఒకసారి 2 చెక్ చేసుకోండి. 24 ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకోండి. 24 ప్లస్ 3 2 జస్ట్ 6. 24 ప్లస్ 6 ఏమైంది 30 అయింది. ఇక్కడ 27 ఇంటూ 2 27 2 ఏమవుతుంది 54. సో 54 కాబట్టి అక్కడ 30 ఈజ్ లెస్ దెన్ 54 కానీ పాసిబుల్ అవుతుంది కదా ఈ కండిషన్ అనేది మనకి. సో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎందుకు ఇలా తీసుకుంటున్నాము అని అంటే 2 టైమ్స్ n ఉందండి, పైన n ఉంది కింద n ఉంది, మనకు ఓన్లీ సింగిల్ n కావాలి. సో దానికోసమని మనం ఎడిట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ కింది వాల్యూ ఏముంది n³ మైనస్ 6 ఉంది. n³ మైనస్ 6 n³ మైనస్ 6 ఏమని చేస్తున్నాం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n³/2 అంటున్నాం. అంటే ఇప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n³/2 అని ఎప్పుడు అంటున్నా అండి, ఎప్పుడు వాల్యూ 1 మెన్షన్ చేస్తున్నా అంటే స్మాల్ n గ్రేటర్ దెన్ 2 అయినప్పుడు, అంటే n వాల్యూస్ 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే పాసిబుల్ అని చెప్తున్నా. అంటే ఒకసారి 3 తీసుకొని చెక్ చేసుకోండి. స్మాల్ n గ్రేటర్ దెన్ 2నే అంటున్నా. 3 కాబట్టి 3³ ఎంత అండి 27. 27 మైనస్ 6 అంటే 21 వచ్చింది. గ్రేటర్ దెన్ అంటున్నా. n³ అంటే 27/2. ఇక్కడ ఆల్రెడీ 21 వచ్చింది. ఇక్కడ 27/2 అని అంటే ఎంత పాసిబుల్ అవుతుంది 13.5 వస్తుంది. అంటే 21 ఈజ్ n గ్రేటర్ దెన్ 13 కానీ సో పాసిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి ఏమేమి వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 24 ప్లస్ 3n ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 27 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. n³ మైనస్ 6 ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాం n³/2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి ఒకసారి ఇక్కడ ఎందుకు లెస్ దెన్ తీసుకుని ఇక్కడ ఎందుకు గ్రేటర్ దెన్ అనవచ్చు. అది పైన ఉందండి, ఇది కింద ఉందండి. సో అప్పుడు మనకి మన పైన సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కింద సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఖచ్చితంగా సైన్స్ అనేది చేంజ్ అవుతుంది. లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్. సో దట్స్ వై వి హౌ టు రిటర్న్ లెస్ దెన్ అండ్ గ్రేటర్ దెన్. ఓకే సబ్స్టిట్యూట్ చేసుకోండి జస్ట్. ఇక్కడ n³ మైనస్ 6 గ్రేటర్ దెన్ n³/2 కానీ మనకి కింద ఉంది కాబట్టి లెస్ దెన్ కావాలి. సో దానికోసమని చేంజ్ చేసి చూడండి ఒకసారి 1/n³ మైనస్ 6 డివైడెడ్ బై చేసినాం, గ్రేటర్ దెన్ ఏమైంది లెస్ దెన్ అయిపోయింది బై 2/n³ అయింది. సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా మనకి ఈ ప్లేస్లో ఒకసారి మనం తీసుకున్న వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ అండి లెస్ దెన్ రెండింటికి లెస్ దెన్ ఉంది కాబట్టి ఇక్కడ వాల్యూ లెస్ దెన్ ఏముంది అండ్ ఇక్కడ వాల్యూ లెస్ దెన్ ఏముంది. 24 ప్లస్ 3n లెస్ దెన్ ఎంత అండి 27n. ఓకే 1/n³ మైనస్ 6 ఎంత అండి 2/n³. 2/n³ ఇక్కడ n వాల్యూ ఇక్కడ n³ కింద ఏం మిగులుతుంది మనకి n². 27 into 2 54/n² which is less than epsilon కాబట్టి which is also less than epsilon 54/n². కానీ మనకు కావాల్సింది ఏంటి ఓన్లీ n² n కావాలి కాబట్టి రివర్స్ చేసినాం. 54/n²ని n²/54 రాసినాం. లెస్ దెన్ ఏమైంది గ్రేటర్ దెన్ అయింది. ఎప్సిలాన్ ఏమైంది 1/epsilon అయిపోయింది. అండ్ n² 54 అటు సైడ్ పంపించేసేయండి. n² ఈజ్ గ్రేటర్ దెన్ 54/epsilon. మనకు కావాల్సింది ఓన్లీ n కాబట్టి n గ్రేటర్ దెన్ 54 పవర్ 1/2 అండి. అంటే ఇప్పుడు ఏమొచ్చింది మనకి స్మాల్ n చూడండి ఒకసారి స్మాల్ n గ్రేటర్ దెన్ ఈ వాల్యూ. ఇక్కడ ఈ రైట్ సైడ్ ఏ వాల్యూ ఉన్నా మనకు సంబంధం లేదు, ఎందుకంటే అది న్యాచురల్ నెంబర్ సెట్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే n ఉండాలి. ఓకే స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ n వచ్చేసింది కాబట్టి దిస్ ద కండిషన్. దీన్ని యూజ్ చేసుకొని కంటిన్యూషన్ చేసేద్దాం ప్రాబ్లం మనం. థ్యాంక్ యూ. దీస్ ఆర్ ద ఇవండి మనకి ఒకసారి డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్.
లోని డిస్కషన్, ఇది సెకండ్ టాపిక్ అండి మనకి. డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్లోని ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ ఉంటుంది, నో ప్రూఫ్స్ ఆర్ రిక్వైర్డ్ ఉంటుంది. ప్రూవ్ దట్ అని ఎప్పుడు అడుగుతాడు, ఓసారి ప్రూవ్ దట్ అని మెన్షన్ చేయకున్నా కానీ మీకు రైట్ సైడ్లో ఈక్వల్స్ టు కండిషన్ అంటే ఎస్ అని, ఎస్ 2 వాల్యూ ఇచ్చిండు అనుకోండి ప్రూవ్ చేయాల్సిందే. 2 వాల్యూ ఇవ్వలేదు అనుకోండి ప్రూవ్ చేయని అవసరం. 2 వాల్యూస్ ఇస్తే ఓకే, 2 వాల్యూస్ ఇవ్వలేదు అనుకోండి ప్రూవ్ చేయని అవసరం లేదు. ఓకే, టూ వాల్యూస్ మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ప్రూవ్ చేసినాం మనం ఇక్కడ. ప్రూవ్ అనేది ఎలా చేస్తాము అని అంటే స్మాల్ n గ్రేటర్ దెన్ క్యాపిటల్ N. ప్రూవ్ లేనివంటే డైరెక్ట్ లిమిట్ అప్లై చేస్తాం. లిమిట్ అప్లై చేసినామంటే n ప్లేస్లో ఇన్ఫినిటీ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇన్ఫినిటీ పాసిబుల్ కాలేదు అనుకోండి ఏం చేస్తాం మనం, ఇన్ఫినిటీ పాసిబుల్ కాకుండా కామన్ తీసు ఏదో కండిషన్ ఉంటుంది అక్కడ, దాన్ని యూజ్ చేసుకొని చేస్తుంటాం. దీస్ ఆర్ ద డిస్కషన్ అబౌట్ ప్రూఫ్స్. సో దీంట్లోనే మనకి నెక్స్ట్ ఒక స్క్వీజ్ థీరం ఉందండి. ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పిన, నేను జస్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే స్క్వీజ్ థీరాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి లిమిట్ థీరమ్స్ స్టార్ట్ చేద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ లిమిట్ థీరమ్స్. ఇది స్కాండ్విచ్ థీరం, స్క్వీజ్ థీరం ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లం అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి. చాలాసార్లు అడిగింది మనకి ఈ ప్రాబ్లం, స్టార్ మార్క్స్ చాలాసార్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వీడియో చూసుకుందాం మనం. థ్యాంక్ యూ.